అమ్మా నువ్వు కంగారు పడుకో, నేనున్నాను కదా. జండే, కమిషనర్ గారితో మాట్లాడావా? మాట్లాడానార్యా, వాళ్ళ నుంచి కాల్ రాగానే మనం స్టార్ట్ అవడమే. ఈలోపు మన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఓకే. అయినా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అను సడన్ గా ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకి రమ్య, సంపత్ తప్ప వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరే. వాళ్ళు కూడా ఆఫీస్ లోనే ఉన్నారు. నీరజ్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అను ఎక్కడికి వెళ్ళిందో ఈజీగా తెలిసిపోతుంది. డోంట్ గెట్ పానిక్, ఓకే? అమ్మా కాస్త ఓపిక పడు. అమ్మా నువ్వు టెన్షన్ పడకు, ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ 1 minute ఫుటేజ్ బ్లాంక్ అయిందేంటి? సారీ సార్, సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా జరుగుంటుంది. టెక్నికల్ ప్రాబ్లమా? వన్ మినిట్ ఫుటేజ్, 1 minute. సండే చెక్ చేసావా? చెక్ చేశానార్యా, అంతా ఓకే. బట్ ఏమైంది సండే? 1 minute బ్లాంక్ చూపిస్తున్నార్యా. సెక్యూరిటీ వాళ్ళని అడిగితే టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. బట్ నాకెందుకు సస్పీషియస్ గా అనిపిస్తుంది. నీ అనుమానం ఏంటి కేశవా? ఒకవేళ మళ్ళీ జలంధర్ ఏమైనా... అతను జైల్లో ఉన్నాడు కదా. తన మనుషులతో చేయించచ్చు కదా మాన్సి. ఓ మై గాడ్. అమ్మా 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 కంగారు పడకమ్మా. నేను సండే ఇప్పుడే కమిషన్ ఆఫీస్కి వెళ్తున్నాం. అనుకేం కాదమ్మా, తను ఎక్కడికి వెళ్ళుండదు. నువ్వేం టెన్షన్ పడకు. నీరజ్, అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే దాదా. ఓకే సండే పద. నమస్తే సార్. నమస్తే. పద సుబ్బు. పద్దు, లోపలికి రావచ్చా సార్? అదేంది అట్లా అడుగుతుండవో? ఐఎమ్ సారీ పద్దు గారు, ప్లీజ్ రండి. పద పద. నమస్కారం మేడం గారు. నమస్కారం. నమస్కారం బెల్డే సార్. నమస్కారం. నమస్కారం అండి. మీరేదో పని మీద బయలుదేరినట్టున్నారు. మేము వేళ కాని వేళ రాలేదు కదా సార్? అదేలే సుబ్బు గారు, చిన్న పని మీద వెళ్ళబోయామంతే. మిమ్మల్ని సడన్ గా చూసి సర్ప్రైజ్ అయ్యామంతే. ఓహో అదే సారు. అమ్మి ఈడికొచ్చేసిన కాడి నుంచి మా ఇద్దరి కళ్ళల్లో మెదులుతానే ఉండదు. అందుకే ఒకసారి చూసి పలకరించిపోదామని వచ్చిండాము. మీకు ఫోన్ చేసి ఒక మాట చెప్పి మీ అనుమతి తీసుకునే బయలుదేరదాం అనుకున్నాం. కానీ అంతలో శారదా మేడం గారు ఫోన్ చేశారు. అందుకే మేడంతో చెప్పి బయలుదేరి వచ్చేసాం. మీ అమ్మాయిని చూడ్డానికి నా పర్మిషన్ ఎందుకు సుబ్బు గారు? ఇది
మీ అమ్మాయి ఇల్లు. మీరెప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. శారదా మేడం గారు కూడా ఇదే మాట అన్నారు సారు. మీరు పెద్ద మనసుతో ఉండమని చెప్పినా రోజుల తరబడి ఉండటం బాగోదు సారు. అందుకే అమ్మీతో కాసేపు ఉండి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి వెళ్ళిపోతాను సారు. అమ్మీకి ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చుండాము. అమ్మీకనే కాదు, మీ అందరి కోసం కూడా తెచ్చాలండి. ఇంతకీ మా బుజ్జమ్మ ఎక్కడా కనిపించట్లేదు. ఏదైనా పనిలో ఉందా? సుబ్బు, మనం వస్తున్నట్టు అమ్మకి చెప్పొద్దు అని చెప్పున్నాం కదూ. పైన ఏడో ఉండుంటదిలే. మేడం గారు, మా అమ్మీని ఒకసారి పిలిపిస్తారు. అది అను అను ఇంట్లో లేదు సుబ్బగారు. మా బుజ్జమ్మ ఇంట్లో లేకపోవటం ఏంటి మేడం? లేదు అంటే ఏదో షాపింగ్ అని బయటికి వెళ్ళిందట. ఈ ఏరియా తనకు కొత్త కదా సుబ్బు గారు. రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది, అందుకే ఇంకా ఇంటికి రాలేదు. బుజ్జమ్మ ఒక్కతే వెళ్ళిందా సార్? ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా సార్? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరేం కంగారు పడకండి, తన దగ్గరలోనే ఎక్కడ ఉంటుంది. నేను తీసుకురావడానికి వెళ్తుంటేనే మీరొచ్చారు. అమ్మ పెద్దమ్మ తల్లి, మా అమ్మీ ఏడుండదో ఏమో. సార్, మీ అందరిలో ఏదో కంగారు కనిపిస్తుంది. మా బుజ్జమ్మకి ఏం కాలేదు కదా? మా దగ్గర మీరేం దాచడం లేదు కదా? సుబ్బు గారు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. తన ఈ దగ్గరలోనే ఎక్కడ ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కూర్చోండి. నేను వెళ్ళి తను తీసుకొస్తాను. ఓకే అమ్మా, నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. ఓకే సండే కార్ రెడీ చేయి. నేను నా రూమ్ వరకు వెళ్ళొస్తాను. ఓకే. ఓకే. ఆర్య, ఆ గజ్జల శబ్దం ఏంటి? ఒకవేళ అను ఏమైనా ఆ గదిలోకి... అమ్మా తనే. నేను ఒక్కసారి ఆ గదిలో ఏముందో చూడొచ్చా? ఎందుకో అటు వెళ్ళిన ప్రతిసారి ఆ గది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను.
అను భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ అను అను మేడం మా బుజ్జమ్మ ఆ గదిలో తనక్కడ ఏం చేస్తోంది? అది సుబ్బు గారు ఉదయం అను నాతో తనకు సంబంధించిన వస్తువులు పుస్తకాలు సర్దుకోవాలంది. నేను ఆ గదిలో సర్దుకోమని చెప్పాను. ఆ గదిని మేమెవరం వాడం కదా, అందుకే అసలు నేను ఆ సంగతే మర్చిపోయాను. అను బయటకెళ్ళిపోయిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను. ఆర్య వెళ్ళాడు కదా, తను తీసుకొచ్చేస్తాడు. నేను ఎన్నిసార్లు అడిగినా ఆ గదిలోకి నన్ను వెళ్ళనివ్వలేదు. ఇవాళ అనుని మాత్రం అలౌ చేశారు. అసలు ఆ గదిలో ఏముంది, ఏం జరుగుతుంది? వచ్చేసావార్యా, చూడు, నేను నాట్యం చేస్తున్నాను. నాకెంతో ఎంతో ఇష్టమైంది. నీకు కూడా చాలా ఇష్టం కదా. నీ ముందు నాట్యం చేసి ఎన్ని రోజులవుతుందో. చూడార్యా, నీ మనసు నిండుగా చేసుకుని నేను చేసే నాట్యం చూడు. కన్నుల పండగగా చూడార్యా, చూడు. అను అను స్టాప్ ఇట్ అను. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు?
నువ్వు కనిపించట్లేదని ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే నువ్వేమో ఇక్కడేలా. అను, చెప్తే వినిపించుకోవేంటి? మీ అమ్మ నాన్న కూడా వచ్చారు. కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అను, అను, ఏమైంది నీకు? ఆర్య చూడు. అను, చెప్తే వినిపించుకోవేంటి? ఏంటి ఆర్య, నీకు ఇది నచ్చలేదా? పోనీ నీకు ఇష్టమైన నాట్యం చేసి చూపిస్తా, సరేనా? చూడు. అను, 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 లిసన్. వద్దంటున్నాను కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. నీకోసమే చేస్తున్నాను ఆర్య. నీ మీద నాకున్న ప్రేమని ఇలా ఇలా తెలియజేస్తున్నాను. నా తనువు మనసు కలిపి నర్తిస్తున్నాను ఆర్య, నర్తిస్తున్నాను. అను, అను, ప్లీజ్. అను, నేను చెప్పేది విను చూడు ఆర్య, ప్లీజ్. చూడు. అను, 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 నీకే చెప్పేది. అను, నువ్వు నువ్వు నన్ను కొట్టావా ఆర్య? నన్ను అను, 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 ఆర్య, అను, బుజ్జమ్మ, ఏమైంది సార్ మా బుజ్జమ్మకి? అను, 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 మా బుజ్జమ్మ. అను, అను, అను అను, అను, అను,